Day 7 of Python series. Today we will discuss about string methods. String methods are the built-in functions that are already created by Python. అంటే ఈ స్ట్రింగ్ మెథడ్స్ పైథాన్లో ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాయి. వీ నో నీడ్ టు క్రియేట్ అంటే మనం వాటిని క్రియేట్ చేసే అవసరం లేదు అండ్ వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ దెమ్. వాటి మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వన్ అప్పర్ కన్వర్ట్స్ ది ఎంటైర్ స్ట్రింగ్ ఇంటూ అప్పర్ కేస్. అంటే ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఈక్వల్స్ టు పైథాన్. ఇక్కడ పైథాన్ మనకి లోవర్ కేస్లో ఉంది, దీని మొత్తాన్ని మనం అప్పర్ కేస్ కన్వర్ట్ చేస్తుంది అప్పర్ మెథడ్ అనేది. ప్రింట్ టెక్స్ట్ డాట్ అప్పర్ అంటే మనకి అవుట్పుట్ ఏం ప్రింట్ అయింది, పైథాన్ అప్పర్ కేస్లో ప్రింట్ అయింది, దీన్ని అప్పర్ అంటాం. నెక్స్ట్ సెకండ్ లోవర్, సేమ్ ఆపోజిట్, కన్వర్ట్స్ ఎంటైర్ స్ట్రింగ్ ఇంటూ లోవర్ కేస్. మనకి ఇచ్చిన ఇన్పుట్ అప్పర్ కేస్లో ఉంటుంది, దాన్ని లోవర్ కేస్ కన్వర్ట్ చేస్తుంది, లోవర్ కేస్ ప్రింట్. నెక్స్ట్ స్ట్రిప్ రిమూవ్స్ ఎక్స్ట్రా స్పేసెస్ ఫ్రమ్ స్టార్ట్ అండ్ ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ ఈక్వల్స్ టు హెలో ఫ్రంట్లో మనం ఇక్కడ స్పేస్ ఇచ్చినాం, ఇక్కడ స్పేస్ ఇచ్చినాం, కానీ అవుట్పుట్ మనకి స్పేస్ ప్రింట్ అవ్వదు. హెలో మనకి స్పేస్ ప్రింట్ అవ్వలేదు, సో ఇట్ ఇస్ కాల్ స్ట్రిప్. నెక్స్ట్ రీప్లేస్ వన్ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ విత్ అనదర్. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ ఈక్వల్స్ సాయి గణేష్ ఇచ్చినాం, ఇక్కడ గణేష్ అనే నేమ్ని కుమార్తో రీప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ టెక్స్ట్ డాట్ రీప్లేస్ గణేష్ విత్ కుమార్ అంటే గణేష్ మనం కుమార్తో రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి అవుట్పుట్ మనకి ఏమొస్తుంది, సాయి కుమార్ వస్తుంది. నెక్స్ట్ స్ప్లిట్ అంటే ఏమంటే బ్రేక్స్ ది స్ట్రింగ్ ఇంటూ వర్డ్స్. అంటే ఇక్కడ ఇచ్చిన వెల్కమ్ టు పైథాన్ ఇది మొత్తం ఒకే స్ట్రింగ్, దీన్ని వర్డ్స్లా కన్వర్ట్ చేస్తుంది అంటే స్ప్లిట్ చేస్తుంది. ప్రింట్ టెక్స్ట్ డాట్ స్ప్లిట్ అంటే ఇక్కడ మొత్తం ఇదంతా ఒకే స్ట్రింగ్, ఇక్కడ మనం సపరేట్గా కన్వర్ట్ చేస్తుంది, స్ప్లిట్ చేస్తుంది, సో ఇట్ ఇస్ ద స్ప్లిట్. నెక్స్ట్ జాయిన్స్ లిస్ట్ ఐటమ్స్ ఇంటూ ది స్ట్రింగ్. దానికి ఆపోజిట్ సేమ్, ఇక్కడ సపరేట్ మన స్ట్రింగ్స్ ఇచ్చినాము, దీన్ని ఒకే స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తుంది. వెల్కమ్ టు పైథాన్ ఇక ఒకే స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తుంది, దాన్ని జాయిన్ అంటాం. నెక్స్ట్ ఫైండ్ రిటర్న్స్ ది ఇండెక్స్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్. అంటే టెక్స్ట్ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్ తీసుకునే ఇక్కడ నేమ్. ప్రింట్ టెక్స్ట్ డాట్ ఫైండ్ ఎస్ అంటే ఇక్కడ ఎస్ అనేది ఏ ఇండెక్స్లో ఉంది మనకి ఫైండ్ చేస్తుంది. ఇక్కడ ఎస్ అనేది ఏ ఇండెక్స్ ఉంది, 4 ఇండెక్స్ ఉంది కాబట్టి అవుట్పుట్ 4 వచ్చింది. నెక్స్ట్ కౌంట్ హౌ మెనీ టైమ్స్ ది క్యారెక్టర్ ఆఫ్ ఏ వర్డ్ అపియర్స్. అంటే టెక్స్ట్ ఈక్వల్స్ టు బనానా. ఇక్కడ ప్రింట్ టెక్స్ట్ డాట్ కౌంట్ అంటే ఇక్కడ ఏ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది ఆ వర్డ్ అనేది మనకు ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఏ అనేది 3 టైమ్స్ ప్రింట్ అయింది, సో 3 ప్రింట్ అయింది. దీస్ ఆర్ కాల్డ్ స్ట్రింగ్ మెథడ్స్. ఫాలో కోడింగ్ హౌ ఫర్ మోర్ వీడియోస్.